పౌలు గారు ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనము నుండి 24వ వచనము వరకు చదువుకుందాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరములో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకొందులో నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్యన ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశయున్నది. అది నాకు మరీ లేదు. అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వకృపానిధి అగు ప్రభువా, మీకు వందనాలు. ఇదిగో తండ్రి, మీ పరిశుద్ధ లేఖనములలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేమెరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభములు, ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ మాట ఇంతకు ముందు నేను ఒకసారి ధ్యానం చేశాను, కానీ మరలా ఎందుకో దేవుని చేత ప్రేరేపించబడినటువంటి వాడినై మరి ఒకసారి ఈ మాటలు ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. చాలా సుపరిచితమైనటువంటి మాట, అనేక సార్లు మనము వింటున్నటువంటి మాట. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారికి ఒక క్లారిటీ ఉంది. అనగా దేవుడు ఆయనను పిలిచినటువంటి విధానమును ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు ఆయన జీవన విధానంలో నేను ఏం చెయ్యాలి అనేటటువంటిది ఆయన నిశ్చయం చేసుకున్నాడు. ఇక దాని నుండి నేను తొలగిపోను అనేటటువంటి ఈ మాట మనకు జ్ఞాపకము చేస్తుంది. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే. అందరి గురించి ఆయన చెప్పడం లేదు. ఎందుకనగా పౌలు గారి సువార్తలో అనేక సంఘాలను స్థాపించాడు, అనేక సేవకులను నియమించాడు, అనేకులను బలపరిచాడు. సువార్త పరిచర్యలో బహుఘోరముగా దెబ్బలు తిన్నటువంటి వాడు పౌలు గారు. అందుకోసమనే ఇంతమందిని సంపాదించినటువంటి పౌలు గారి యొక్క సాక్ష్యము ఏమిటి అని అంటే, నా మట్టుకు నేనైతే, నా జీవితం అయితే నా క్రీస్తు కొరకే అనేటటువంటిది ఒక గొప్ప సాక్ష్యముగా అక్కడ చెప్పబడుతున్నట్లుగా చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చావైతే లాభము అనేటటువంటి మాటను కొంతసేపు మనము ఆలోచన చేయక, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే అనేటటువంటి విషయాన్ని మనము ఆలోచన చేయాలి. ఎందుకొరకనగా పౌలు గారికి ఆయన ఉద్దేశము ఆయనకున్నది, మన ఉద్దేశము దేవుని ఎదుట ఏమై ఉన్నది అని ఒక్కసారి ఆలోచన చేయాలి కదా. ఎందుకొరకనగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆలోచన ఉంటుంది, ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది, లేదనంటే ఒక గోల్, ఒక ఎయిమ్ పెట్టుకొని ముందుకు కొనసాగుతూ ఉంటారు. చాలా సంతోషము. ఎందుకనగా మన జీవితంలో ఒక గోల్ లేకుండా మనము ఎక్కడికి ప్రయాణం చేసినా అది వ్యర్థము. అందుకే పౌలు గారు అంటారు, నా గురి యేసే, నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను అని పౌలు గారు చెప్తారు. మనకు కూడా ఒక గురి ఉండాలి. ఆ గురిలో పౌలు గారి ఉద్దేశము క్రీస్తు, ఆయన అంతము క్రీస్తు అనేటటువంటిది స్పష్టంగా ఆయన తన ఉద్దేశాన్ని ఇక్కడ ప్రకటన చేస్తున్నట్లుగా చూస్తాము. అయితే క్రీస్తు కొరకు మన జీవితములలో మన ఉద్దేశము ఏమై ఉన్నది అనేటటువంటిది ఆలోచన చేయాలి. చదువుకుంటున్నటువంటి పిల్లలకు అనేకమైన ఆలోచనలు ఉంటాయి. నేను డాక్టర్ను కావాలి, నేను ఇంజనీర్ను కావాలి, లేకపోతే ఇంకొక గొప్ప సైంటిస్టును కావాలి, లేకపోతే ఇంకొకటి కావాలి అనేటటువంటిది ఉంటుంది. కుటుంబాల్లో ఉన్నటువంటి వారికి కుటుంబంలో ఒక గొప్ప ఇల్లు కావాలి, లేకపోతే ఒక కారు, ఒక బంగ్లాలో మేము సొంతది అనేటటువంటిది ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచన ఉంటుంది. ఈ విధంగా నానా రకములైనటువంటి ఆలోచన. అనగా నా మట్టుకైతే నాకు ఒక ఇల్లు ఉండాలి, నేను చచ్చిపోకముందు ఉంటుందా లేదా? నా మట్టుకు నేను బ్రతకాలి అని అంటే నా మీద ఒక 5 తులాల బంగారం అయితే ఉండాలి.
ఇది మానవుని యొక్క ఆలోచన. మరి పౌలు మానవుడు కాదా? పౌలు గారు కూడా మానవుడే కదా, దేవుని చేత సృష్టించబడినటువంటి ఒక సాధారణమైనటువంటి మానవుడే. ఆ ఆదిమ సంఘానికి బహుహింస కలిగించినటువంటి వాడు. ఆ సౌలు మార్చబడిన తర్వాత ఆయన గొప్ప సాక్ష్యంలో ఉన్నటువంటిది నాకు క్రీస్తే అనేటటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకము చేస్తూ ఉంటున్నప్పుడు మన జీవితములలో మనకున్నటువంటి ఆలోచనల వలన మనము నిత్య జీవమునకు మనల్ని మనము సిద్ధపరుచుకుంటూ మన వెనుకున్న తరమును మనము సిద్ధపరచగలుగుతున్నామా అనేటటువంటిది మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకనగా ఇక్కడ ఆయన నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే అని ఆగక ఆయన ముందుకు కొనసాగుతూ నాకు చావైతే నాకు లాభము అని అక్కడ చెప్పినటువంటి విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకనకంటే మరణము అనేసరికి అందరికీ భయమే ప్రియులారా. ఈ లోకములో అన్ని సాధించిన వారికి భయమే, ఏమి సాధించినటువంటి వారికి కూడా భయమే. మరణము అని అంటే ఈ లోకము మనము విడిచి వెళ్ళాలి, నేను సంపాదించినది ఎవరిది అవుతుంది అనేటటువంటి ఆలోచన. కాబట్టి ఇక్కడ పౌలు గారు తన మరణమును గురించి భయపడడం లేదు, కానీ తాను ఎవరినైతే సిద్ధపరిచారో వారికి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఆయన ముందు పెడుతూ ఉంటున్నాడు. ఏమిటి అనగా, నేను మీకు సువార్త ప్రకటించాను, మరి ఈ సువార్త ప్రకటనలో నన్ను నేను తగ్గించుకొని నా క్రీస్తు కొరకే నేను జీవిస్తూ ఉంటున్నాను. ఒకవేళ ఈ జీవితములలో ఈ గురి యొద్దకు నేను పరిగెత్తుతూ ఉంటుండగా నాకు మరణము కలిగితే నా దేవునితో కూడా నేను ఉంటానయ్యా అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆలోచన విధానము కలిగినటువంటి వాడుగా పౌలు మరి ఇక్కడ కనబడుతూ ఉంటున్నాడు. కానీ మానవులమైనటువంటి మనము, సంఘముగా కూర్చబడినటువంటి మనము ఈ ఉదయ కాలము మన జీవితముల కొరకు ఏమి ఆలోచన మనము కలిగి ఉన్నాము, ఏ విధంగా మనము ఆలోచన చేయగలుగుతూ ఉంటున్నాము. పౌలు గారి యొక్క దృష్టికోణము ఆయన మాట్లాడాడు, మన దృష్టికోణము ఏమై ఉన్నది, దేవుని గురించినటువంటి స్థితిగతులు ఏమై ఉంటున్నవి అనేటటువంటిది మనము ఆలోచన చేయాలి ప్రియులారా. ఎందుకనగా ప్రతి తల్లిదండ్రి గాని ఎవరైనా గాని తన బిడ్డల కొరకు స్వాస్థ్యమును సిద్ధపరచుకోవాలి అని ఆలోచన చేస్తాడు. ఏమి తప్పు లేదు, ఖచ్చితంగా స్వాస్థ్యమును సిద్ధపరచాల్సిందే. కానీ నీవు స్వాస్థ్యమును సిద్ధపరిచి వారి కొరకు నిత్య జీవమును నీవు సిద్ధపరచకపోతే నీవు సిద్ధపరిచినటువంటిది ఎవరికి అవుతుంది? నీవు సిద్ధపరిచినటువంటి సమస్తము ఈ లోకములో ఉండగా నీవు మారు మనస్సు లేకముందే దేవుడు నిన్ను పిలిస్తే ఏమవుతుంది అనేటటువంటిది మనం ఎప్పుడైనా ఆలోచన చేశామా ప్రియులరా? ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఎందుకు ఈ సంపాదన వెంట మానవుడు పరిగెత్తుతూ ఉంటున్నాడు? ఎందుకు ఈ భోజనము వెంట మానవుడు పరిగెత్తుతూ ఉంటున్నాడు? హైదరాబాద్ లో మీరు చూశారు, పెద్ద పెద్ద సిటీస్ లో అయితే మనిషి తినడానికే బ్రతుకుతూ ఉంటున్నాడు, తినడానికే బ్రతుకుతూ ఉంటున్నాడు. పోయిన వారము నేను ఆ లగ్నూరు వాక్యం చెప్పడానికి నేను ప్రయాణమై వెళ్తూ ఉంటుంటే గట్కేసలు మొదలు కొనుక్కొని మేము ఆలేరుకు పోయేసరికి నాకు సుమారు ఒక 50 హోటళ్లు కనబడ్డాయి. అటుపక్కన ఇటుపక్కన ప్రతి హోటల్ దగ్గర కనీసము ఒక్కొక్క 50 మంది ఉన్నారు అక్కడ. నేను అనుకున్నాను, ఈ మనుషులు ఎందుకు బ్రతుకుతున్నారయ్యా అంటే తినడానికే బ్రతుకుతున్నారేమో అని నాకు అనిపించింది. అంటే బ్రతకడము ఇక్కడ పౌలు గారి దృష్టికోణంలో క్రీస్తు, కొందరి దృష్టికోణము భోజనం అయి ఉండవచ్చును, కొందరి దృష్టికోణము ఇల్లు అయి ఉండవచ్చును, కొందరికి కారు అయి ఉండవచ్చును, కొందరికి ప్రయాణాలు అయి ఉండవచ్చును, నానా రకములైనటువంటి ఆలోచన. కానీ ఏది చేసినా ఒక క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటిది? నేను ఈ లోకంలో ఉన్నంత కాలము నేను క్రీస్తు కొరకు బ్రతకాలి, నేను ఈ లోకాన్ని విడిస్తే నేను క్రీస్తుతో ఉండాలి. ఇదే కదా నిరీక్షణ. ఈ నిరీక్షణలో మానవుడు దేని కొరకు బ్రతుకుతూ ఉంటున్నాడు? దేని కొరకు బ్రతుకుతున్నాం? పాట మనం పాడతాం కదా, ఏం పాట అది? బంగారు కాసులున్నా అపరంజి మేడలున్నా అంతరించిపోయెను భూమినేలిన రాజులు, నాది 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 అంటూ విర్రవీగుచున్నావా, చచ్చినాక నీది అన్నా దేహమైన వచ్చునా, నాది 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 అంటూ విర్రవీగుచున్నావా, చచ్చినాక
నీది అన్న దేహమైన వచ్చున. వస్తుందా పిల్లరా? కంపు కొడతా ఉంటే మనవారే దూరముగా పారిపోయేటటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యము చాలా బలమైనటువంటిది. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, నాకు చావైతే నాకు లాభము. అయినా కూడా నేను ఈ శరీరముతో జీవించుటకు నాకున్న బల సాధనమైన ఎడలన్నీ ఏమి కోరుకోవాలో నాకు తోచలేదు అని అంటాడు పౌలు గారు. శరీరంతో ఉండాలి, దేవునితో ఆత్మతో సంబంధము కలిగి ఉండాలి. నేను ఈ శరీరంతో ఉండాలి. ఎందుకనగా ఈ శరీరముతో నేను ఉంటే లోక సంబంధమైనటువంటి మనుష్యునిగా ఒకవేళ నశించిపోతానేమో అని ఆయన భయం. అందుకోసమే అంటున్నాడు, నేను ఈ శరీరముతో జీవించుటకు ఇదేనా నాకు పని. శరీరంతో మనం జీవిస్తూ ఉంటున్నాము. శరీరముకు ఉన్నటువంటి పని ఏంటిదయ్యా? ఏంటిది పని? కష్టపడాలి, సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, ఆస్తి సంపాదించాలి, దానికి 3 పూటల భోజనం పెట్టాలి. ఇదేనా దీనికి శరీరంకు ఉన్నటువంటి ఫలసాధనము? ఏ విధంగా మనము శరీరమును ఆలోచన చేయుచున్నాము. అందుకోసమే అంటాడు, నేను ఏం చేయాలో నాకు తోచడం లేదయ్యా, ఈ రెండింటి మధ్యన నేను ఇరుక్కునబడి ఉన్నాను. అయినా కూడా నేను వెడలిపోయి నా క్రీస్తుతో ఉండాలని నాకు ఆశ ఉన్నది అని అంటాడు. నేను వెడలిపోయిన క్రీస్తుతో కూడా ఉండాలి. నా మట్టుకు నేను క్రీస్తు కొరకు నేను జీవిస్తున్నప్పటికీ ఈ లోకములో నేను మనిషి రూపంలో మానవ శరీరముతో నేను జీవిస్తూ ఉంటున్నాను. కాబట్టి ఒకవేళ శరీరమును బట్టి దేవుడు అవమానపరచబడతాడేమో, నేను ఈ శరీరము ఆత్మ మధ్యలో నేను ఇరికిపోయి ఉన్నానయ్యా. నేను కోరుకునేదైతే నా క్రీస్తుతో కూడా ఉండాలనేటటువంటిదే నా ఆశ. అయినా కూడా నేను శరీరముతో నిలిచి ఉండుట మిమ్మును బట్టి నాకు అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా ఆ సువార్త పరిచర్య ప్రకటనలో పౌలు గారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నది అనగా, ఆనాటి ప్రజల యొక్క అవిశ్వాస స్థితిని మెరుగుపరచడానికి ఆయన తన ప్రయాసములో కొనసాగుతున్నటువంటి వాడుగా మనకు కనబడుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా ఉన్నాము? హింసలు బహుభయంకరంగా ప్రబలి ఉంటున్నాయి. నిన్నటి 2 రోజుల క్రితం మీరు చూసి ఉండవచ్చు, కుత్బుల్లాపూర్లో ఒక సేవకుని బహుభయంకరంగా కొట్టారు. మొత్తము రక్తము గారిపోయేంతగా, కన్ను పోయేంతగా కొట్టారు. నిన్నటి దినము నేను ప్రార్థనలో మా సేవకుల మధ్యలో నేను మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడినటువంటి మాట, మరి ఆ రోజు సంఘం ఉంది కదా, మరి సేవకుని కొడతా ఉంటే సంఘం ఏం చేసిందయ్యా? ఏం చేసింది? ఎక్కడక్కడ పారిపోయారు. తమ్ముడు తినేటోడు తినని. మీరు జ్ఞాపకం చేసుకున్నారో లేదో? క్రైస్తవుల మధ్యన ఐక్యత లేదు ప్రియులారా, ఐక్యత లేదు. క్రైస్తవులముగానే ఉన్నాము కానీ ఐక్యత లేదు. వానికి జరిగితే నాకెందుకు అనేటటువంటి ఆలోచన. తమ్ముడు తినేటోడు బాధపడేటోడు వాడు కదా, నేనెందుకు మధ్యలో వేయాలి? ఇదే కదా క్రైస్తవ జీవిత లక్ష్యము. ఏ విధంగా మరి క్రీస్తు కొరకు నీవు శ్రమ పడడానికి నీవు క్రైస్తవుడవుగా ఉన్నావు? ఏ విధంగా ఉన్నావయ్యా? సంఘం అంతా ఉంది కదా, 50-60 మంది సంఘం ఉన్నారు, అయినా పొట్టు కొట్టిపోయారు. మరి సంఘం ఏం చేసింది? ఎవరు లేరు, వీడియోలు తీసుకుంటూ ఉన్నారు. మా పాస్టర్ని ఎట్లా కొడుతున్నాడు, ఎట్లా రక్తం కారుతుంది, ఏం చేస్తుంది, బతుకుతాడా, ఉంటాడా, పోతే ఏ బాక్స్ తెద్దాము, ఎట్లా సమాధి చేద్దామని ఆలోచన చేస్తున్నారేమో. నేను కూడా అదే అన్నాను, అయ్యా సేవకులమైనటువంటి మనము రేపటి దినమున మనము కూడా తన్నులు తినాలా వద్దా? అవసరమైతే వచ్చి బయటోడు వచ్చి కొడతాడు, సంఘం అయితే బారిపోతుంది, ఖచ్చితంగా బారిపోతుంది. ఎందుకో తెలుసా పిల్లరా, నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా ఈ మాట చెప్తున్నానో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుల వారి తన పరిచర్యలో తన శిష్యులను తన వెంట పెట్టుకొని ఆయన బోధిస్తూ వచ్చాడు. అయ్యా నేను సిలువ వేస్తారయ్యా, నేను అప్పగించబడతానయ్యా, నేను సమాధిలో ఉంటానయ్యా, అనేకులు నన్ను హింసిస్తారని తన శిష్యులకు చెప్తూనే ఉన్నాడు. ఆఖరికి ఆ దినం రానే వచ్చింది. ఎక్కడక్కడ
ఆయన భోజనం పెడితే తిన్నారు, ఆయన స్వస్థపరిస్తే స్వస్థపరచబడ్డాడు, ఆయన వెంట విన్నారు, ఆయన వాక్యం విన్నారు, ఆయనతో కూడా తిరిగారు. ఎక్కడో మానవుల ప్రాంతంలో అడవిలో పోతే కూడా ఆయన వెంబడించుకుంటూ ఆయన వెంబడి వెళ్ళారు. కానీ శ్రమ దినం తెలిసినప్పుడు ఎవరున్నారయ్యా? ఎవరు లేరు, అందరూ మారిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను మీరు అర్థం చేసుకోవాలి. నా మట్టుకు బ్రతుకుడా క్రీస్తే. ఇక చావను, ఆ చావు అనేటటువంటి ఆ ముఖంలోనికి మనము వెళ్ళినప్పుడు మనము కూడా ఆ దేవునిలో పాలుభాగస్తులము అనేటటువంటి ఆ నిరీక్షణను ఒకవేళ కోల్పోతే ఇక మనము ఈ సాక్ష్యంలో ఏ విధంగా పాలుభాగస్తులము మనము కాగలము? ఏ విధంగా కాగలము ప్రియులారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మరణముల గురించి ఆ 116వ కీర్తన ఆ 15వ చరణములో అక్కడ చక్కని మాట చెప్పబడుతుంది చూడండి. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినటువంటిదట. దేవుని దృష్టికి ఏం విలువ కలిగిందయ్యా? నీ బంగారు కాసులా, నీ ఇళ్ళ, నీ కార, నీకు కలిగిన సమస్తమా, నీకున్న కోట్ల, లేకపోతే ఇంకా ఏమైనటువంటిదా? ఏమైనా ఉన్నదా? ఏం చెప్పాడు? నీవు ఏ విధంగా విమోచించబడ్డావు? నీవు క్షయమైన వస్తువుల చేత నీవు విమోచించబడలేదు, కానీ ఏ విధంగా విమోచించబడ్డావు? క్రీస్తు రక్తము చేత, ఆయన కార్చిన శిలువ రక్తము కార్చినటువంటి ఆ విమోచన రక్తము చేత నీవు రక్షింపబడ్డావు అనేటటువంటి విషయాన్ని నీవు జ్ఞాపకము చేసుకోవాలి. నీవు క్షయమైనటువంటి వస్తువుల చేత నీవు విమోచించబడలేదు. నీకు కలిగినటువంటి ధనమును బట్టి కానీ, వస్తు సామాగ్రిని బట్టి కానీ, నీ ఇల్లును బట్టి కానీ, నీకున్నటువంటి బంగారమును బట్టి కానీ, నీ జ్ఞానమును, నీ అందమును, నీకున్నటువంటి స్థితిగతులను బట్టి కానీ నీవు విమోచించబడలేదు. యేసు క్రీస్తు ప్రభువుల వారు కార్చినటువంటి రక్తము చేత నీవు విమోచించబడ్డావు. ఆయన కొరకు నీవు రక్తము కార్చడానికి ఏం చేస్తున్నావయ్యా? పరిగెత్తుతూ ఉంటున్నావు. నాకెందుకులే అనేటటువంటి ఆలోచనలో మానవుడు ముందుకు కొనసాగుతూ ఉంటున్నాడు. ఇందు నిమిత్తమే మానవుడు నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే అనేటటువంటి సాక్ష్యములోనికి ప్రవేశించలేనటువంటి వాడుగా ఉంటున్నాడు. పిల్లల, మనం ఉన్నామా? అటువంటి సాక్ష్యము, మనము బలమైన సాక్ష్యమును అనుభవించడానికి మనం ఉన్నామా? దేవుడు అంటున్నాడు, నీతిమంతుల మరణము యెహోవా దృష్టికి విలువ కలిగినటువంటిది అని అంటున్నాడు. నీ ధనము, నీ స్వాస్థ్యమును విలువ కలిగినదని చెప్పడం లేదు ప్రియులారా. నీవు నీతిమంతునిగా నా బ్రతుకు నా క్రీస్తు కొరకే అనేటటువంటి ఆ మరణమును నీవు అనుభవిస్తుంటున్నప్పుడు అది దేవుని దృష్టికి విలువ కలిగినటువంటిదట. ఆయనతో దేవదూతలను పంపించి నీ ఆత్మను జాగ్రత్తగా ఆయన రాజ్యంలోనికి చేర్చుకోవడానికి ఆయన సిద్ధపాటు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో మాట వరుసకు నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అనేటటువంటి నోటి మాట చేత కాక ఆత్మ సమర్పణ కలిగినటువంటి మాటగా, అది ఒక గొప్ప సాక్ష్యముగా మనము మన జీవితాలను మలచుకోవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. అయినా ఈ శరీరముతో జీవించుటకు మనకున్నటువంటి పనికి ఫలసాధనమైన ఎడల ఏం కోరుకుంటామయ్యా? సువార్త పరిచర్యను కోరుకుంటామా? లేకపోతే క్షేమముగా ఏసీలో వండుకొని ఉండడానికి మనము కోరుకుంటున్నామా? ఏం కోరుకుంటున్నాము ప్రియులారా? ఏం కోరుకుంటున్నాము మనము? మానవుని యొక్క జీవితము చాలా అల్పమైనటువంటి జీవితము. ఈ అల్పమైనటువంటి క్షణికమైనటువంటి ఈ జీవితము కొరకు మానవుడు ఎల్లప్పుడూ ప్రయాసపడుతూనే ఉంటాడు. కానీ నీ కొరకు రక్తము కార్చి, నీ కొరకు ఆయన ఆ అపరాధ పరిహారార్థముగా అర్పించబడినటువంటి దేవుని కొరకు మనం ఏమి చేయగలుగుతూ ఉంటున్నాము ప్రియులారా? ఎప్పుడు దేవుణ్ణి మన ఆరోగ్యము కొరకు కోరుకుంటాము, మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల కోరుకుంటాము, మనకున్నటువంటి శరీర బలహీనతల కొరకు విడుదల కోరుకుంటాము, మన బిడ్డల వివాహము కొరకు, ఉద్యోగముల కొరకు కోరుకుంటాము, మన కుటుంబంలో గర్భఫలము రావాలని కోరుకుంటాము, మనము మంచిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాము, దేవుని సముఖములో ప్రయాణము చేస్తున్నప్పుడు క్షేమము కావాలని కోరుకుంటాము.
ఇంకా కోరుకోవడంలోనే మన జీవితం ఉంది. కానీ దేవుని కొరకు ఇదిగో నాయన నా జీవితాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, ఏం చేసుకుంటావో చేసుకోవాలి. ఎప్పుడైనా ఒక సాక్ష్యాన్ని దేవుని ఎదుట ప్రార్థన రూపకంగా మనము పెట్టగలిగామా ప్రియులారా? ఇదిగో నా జీవితము, ఆపాదమస్తకము నీకే అంకితం, ఇక ఏం చేసుకుంటావో చేసుకో. ఈ శరీరంతో నేను ఈ లోకంలో ఏదైనా ఫలము నా నుండి రావాలి అని అంటే ఇదిగో నా శరీరాన్ని నీకు అప్పగిస్తూ ఉంటున్నాను, నువ్వు దీన్ని ఏ విధంగా నడిపిస్తావో నడిపించయ్యా అని నీవు ఆత్మను సిద్ధపరుచుకుంటే దేవుడు శరీరాన్ని నడిపిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట వినడము, మాట మాట్లాడడము, పాట పాడడము చాలా సులువు. కానీ కార్యరూపకమైనటువంటి జీవితములలోనికి వచ్చేసరికి అది భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేయవలసినటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు అంటాడు, ఇదిగో నేను ఇప్పుడే బాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. తిమోతికి ఆయన వ్రాస్తూ అంటాడు, 4వ అధ్యాయం 6వ వచనం 2వ పత్రికలో అంటాడు, నేను పోయే కాలం వచ్చిందయ్యా, నేను పోయే కాలం వచ్చింది. కాబట్టి నేను వెడలిపోయేటటువంటి సమయంలో నేను బాణార్పణముగా దేవుని కొరకు నేను అర్పించబెడుతూ ఉంటున్నాను. బాణార్పణము అంటే ఏంటిదయ్యా? బాణము అంటే ఏంటిది? లిక్విడ్ కదా. అంటే ఒకసారి కింద నువ్వు ఒక మంచి నూనె తీసుకొచ్చి ఆ నేలను వస్తే అది మళ్ళీ ఎత్తుకోగలనా? లేవు. అంటే పౌలు గారు తనను తాను ఏ విధంగా మలుచుకుంటున్నాడు అని అంటే, నేను ఇక క్రీస్తు కొరకు ఒలికించబడ్డానికి అయితే ఇక నాలో ఇంకా ఏం లేదుగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాస జీవితము ఏమై ఉన్నది? మనము ఏ విధంగా ఈ లోకంలో కొనసాగడానికి మనము ఆశపడుతూ ఉంటున్నాము? లోకంలో అనేకమైన ఇబ్బందులు ప్రియులారా, అనేకమైన ఇబ్బందులు. ఈ మధ్య కాలంలో వివాహమైనటువంటి యవనస్తులు విడిపోయేటటువంటి విషయాలు వింటూ ఉంటున్నప్పుడు నాకు బహు దుఃఖము కలుగుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? 1-2 కాదు, సుమారు ఈ మధ్య కాలంలో ఒక 20-22 ఈ మాటలు విన్నాను. యవనస్తులు పెళ్ళై 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల్లో వారి జీవితాలను వదిలేస్తూ ఉంటున్నారు. మరి గడిచిన కాలంలో, పూర్వకాలంలో ఏ విధంగా బ్రతికారయ్యా? ఏ విధంగా తమను తాము సమర్పించుకున్నారు? ఆనాటి స్త్రీలు తన భర్తలకు లోబడి జీవించినందువలనే కదా ఈనాడు మనుషులు ఈ విధంగా. ఇప్పుడు జోసెఫ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి వివాహం అయ్యే ఒక 30-40 సంవత్సరాలు గడుస్తూ ఉంటుంది. వారు ఏ విధంగా వారు ఒకరిని ప్రేమించడము, ఒకరికి లోపడము మూలాలనే కదా వారి జీవితము. అనగా ఒక వృద్ధాప్యం వచ్చే వరకు కూడా మేము భార్యాభర్తలుగా కొనసాగించాము అని అంటే వారికి ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి నమ్మకమే కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి ఈ స్త్రీలలో ఈ ఆలోచన లేదు, ఈ ఆలోచన లేదు ప్రియులారా. నేను నా ఆయన కంటే తక్కువ అని అనుకుంటున్నాడు. దేవుని లేఖనము సెలవిస్తున్నటువంటి మాట, నీ భర్తకు లోబడి ఉండాలంటే ఎక్కువ మాట లేదు. నువ్వు లోబడి ఆ తదుపరి నువ్వు చేయవలసినటువంటి కార్యాచరణలో నువ్వు ముందుకు కొనసాగాలి. కానీ నువ్వు లోబడకుండా నువ్వు దేవుని మందిరంలో నీవు కూర్చొని నువ్వు కన్నీటి దారులు విడిచిన దేవుడు నీ ప్రార్థన వినడు పిల్లరా. అందుకోసమని నేను ఉదయకాలము నేను వెళుతూ ఉంటున్నప్పుడు ఒక వివాహం కొరకు ఒక జంట వెళుతూ ఉంటుంది. నాకు వారి విషయమై దుఃఖము కలిగింది. పెళ్లి చేసుకుంటున్నారు, ఎంతకాలం కలిసి ఉంటారు. ఎందుకో తెలుసా? వారికి దేవుని యొక్క భయం లేదు, భక్తి లేదు. వారి జీవితంలో ఒక ఏం లేదు, ఒక గోల్ లేదు, ఏమి లేదు. పెళ్లి చేసుకోవాలి, శరీర కార్యాలు తీర్చుకున్న తర్వాత ఇక అయిపోయింది, ఇక వీడేంది నేనేంది, మళ్ళీ ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర అనేటటువంటి ఒక చెడ్డ తలంపుతో జీవిస్తూ ఉంటున్నారు. కానీ దేవుడు వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా, శ్రేష్టమైనదిగా ఆయన ఏర్చి ఆయన మానవులను భార్యాభర్తలుగా ఆయన రూపించడము అనేటటువంటి విషయాన్ని మనము మర్చిపోయి ముందుకు కొనసాగుతూ ఉంటున్నారు. ఇక నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే అనేటటువంటిది ఎక్కడ ఉంటదయ్యా? భార్య భర్తకు లోబడదు, భర్త భార్యను ప్రేమించడు. భార్య భర్తలలోనే సఖ్యత లేనప్పుడు నీవు దేవుని ఏ విధంగా ప్రేమించగలవు? దేవునికి ఏ విధంగా లోబడగలవు? ఏ విధంగా దేవునికి పానార్పణముగా నీవు పోయగలగలవు?
ఏ విధంగా నాకు ఒకవేళ మరణం అయితే నేను నా మరణము దేవుని దృష్టికి వెళ్ళగలిగినది అని నీవు చెప్పగలిగేటటువంటి విశ్వాసంలో నీవు ముందుకు కొనసాగుతూ ఉంటున్నావు. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకో తెలుసా ప్రియులారా, కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ చూడండి 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడు. 2 కొరింథీ 5వ అధ్యాయము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేత పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షిస్తూ దీనిలో మూలుగుచున్నాము. ఇక్కడ భూమి మీద ఈ గుడారం అనేటువంటి ఈ నివాసము శిథిలమైపోతుంది అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కానీ చేతి పని కాక దేవుని చేత కట్టబడినది ఒకటి ఉంది మన కొరకు. నేను చాలా సార్లు ఆ బరియల్ గ్రౌండ్ లో మేము చూస్తూ ఉంటున్నప్పుడు బహువేదన కలుగుతుంది. సుమారు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడు. 1,00,000 రూపాయలు అని అంటే ఒక క్షణికం. నా దగ్గరికి సర్టిఫికేట్ కోసం వాళ్ళ తండ్రి చనిపోయాడని వారిద్దరు వచ్చేసి, బ్రదర్ ఒక సమాధి కట్టించాలి, మంచి స్టోన్తో కట్టించాలి, ఎంత అవుతుంది అని అంటే 60,000 అవుతుంది అని నేను చెప్పాను. నేను 60,000 అని చెప్పి నేను బుక్ తీయడానికి వంగి నేను పైకి వచ్చే లోపల నా నంబర్లో 60,000 ట్రాన్స్ఫర్ చేసేసాను. మరి ఎప్పుడన్నా భూమి పెట్టిండో లేదో నాకైతే తెలియదు, కానీ అక్కడ సమాధి మాత్రము, ఎందుకంటే అందరికి కనబడుతుంది కదా, రూముల భూవ పెట్టిండా లేదా తెలియదు, తిడుతున్నాడా తెలియదు, కొడుతున్నాడా తెలియదు, అసలు చూస్తున్నారా లేదా, వారి అవసరాలు తీస్తున్నారా లేదా అనేటటువంటిది తెలియదు. కానీ అక్కడ అందరూ చూస్తారు కదా, అబ్బా తండ్రి సమాధి ఎంత మంచి గట్టిచ్చాడయ్యా. దేవుడు ఆ సమాధిని చూడాడు ప్రియులారా, దేవుడు ఆ సమాధిని చూడాడు. నువ్వు సమాధి చేయకపోయినా పర్వాలేదు, భూమిలో ఒకసారి పాత పెట్టబడిన తర్వాత అది ఎక్కడ ఉన్నా నీకు కడబూర రోగగానే మహిమా శరీరము అది ఖచ్చితంగా లేపబడుతుంది. దాని గురించి శిథిలమైపోయిన దాని గురించి చింతపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ మనుషులు శిథిలమైపోయినటువంటి దాని విషయమే చింతపడుతూ ఉంటున్నారు. ఆత్మ విషయం ఎవరికి ఆలోచన లేదు. అందుకే పౌలు గారు అంటారు, భూమి మీద ఈ గుడారమైనటువంటి ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినటువంటి ఒక పరలోక రాజ్యము మనకు ఉన్నదని మనము జాగ్రత్తగా ఉండాలి. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించుటకు నేను ఇష్టపడుచున్నాను అని ఆ కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తారు. గలతీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. చదవమ్మా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకలో జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, ఇదిగో నేను పానార్పణముగా పోయబడి ఉన్నా. ఎన్ని మాటలు మాట్లాడతాడు. మనం మాట్లాడగలమా ప్రియులారా? మాట్లాడము, ఒకవేళ మాట్లాడితే మాట్లాడతామేమో, కానీ నిజంగా క్రీస్తు కొరకు మనము మరణించే సమయము వస్తే ఒకవేళ నిలువబడగలుగుతామా? ఒకసారి ఆలోచన చేయాలి అని మరి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. చాలాసార్లు నన్ను అనేకులు అడిగినటువంటి ప్రశ్న, అయ్యా చాలా మంది క్రైస్తవులు పేదవారుగా ఉన్నారు, చాలా మంది భక్తి కలిగినటువంటి వారు చిన్న వయసులోనే చనిపోతూ ఉంటున్నారు, ఎందుకు? చూశారు కదా, మీరు కూడా చూస్తుంటారు. చాలా మంది యవన కాలంలోనే దేవుని సన్నిధికి చేరేటటువంటి వారుగా ఉంటారు. ఎందుకొరకు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్ గ్రంథం నుంచి ఒక లేఖనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం.
నీతిమంతులు నివసించుట చూసి ఎవరునూ దానిని మనసున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనుక్కోబడుచున్నారని ఎవరికి కూడా దోచదు. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు. భక్తులైన వారు కొనిపోబడుచున్నారు. కీడు చూడకుండా నీతులు తీసుకొని పోబడుచున్నారని ఎవరికి తోచదు. దేవుడు అంటున్నాడు, నీతిమంతుల్ని ఇక లోకం యొక్క కీడు చూడకుండా ఈ కుమారుడు నాతో కూడా ఉండాలని దేవుడు ఆశపడి వారిని తీసుకొని పోతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబు భక్తుడు అంటాడు, ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత నేను నా దేవుని చూచెదను అని యోబు భక్తుడు సెలవిస్తాడు. మనము ఏ నిరీక్షణ కలిగినటువంటి వారముగా మనం ఉన్నాము ప్రియులారా? దేవుని మందిరంలో కూర్చుంటున్నాము. మన నిరీక్షణ స్థిరమైనటువంటిదిగా ఉన్నదా లేదా? ఉన్నదా లేదా ప్రియులారా? ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకొరకనగా మనము ఒక గోల్ లేకుండా నేను కేవలము క్రైస్తవులను అని అనుకుంటే దాని వలన కలిగేటటువంటి ప్రయోజనము ఏమీ లేదు. దేవుడు నీ కొరకు సమస్తము చేస్తుంటున్నప్పుడు దేవుని కొరకు నీవేమైనా చేయగలుగుతూ ఉంటున్నావా? దేవుని కార్యముల కొరకు నీవేమైనా చేయగలుగుతూ ఉంటున్నావా? దేవుని పనిని విషయమై, దేవుని సువార్త విషయమై ఏదైనా కార్యము చేయడానికి నిన్ను నువ్వు సిద్ధపరుచుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచన చేయాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఎందుకొరకనగా పౌలు గారు అంటాడు, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాము, కానీ శరీర ప్రకారం యుద్ధము చేయం. శరీరంతోనే జీవిస్తున్నాము, కానీ శరీరముతో యుద్ధము చేయము. దేంతో యుద్ధం చేస్తాము? ఆత్మ కార్యములతో మేము యుద్ధము చేస్తాము. ఇది పౌలు గారి యొక్క మరీ ఒక గొప్ప సాక్ష్యం. ఎందుకు మానవుని యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందయ్యా? ఏ విధంగా ఉంటుంది చెప్పండి? ఐగుప్తు నుంచి దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించాడు కదా. నడిపించి వాళ్ళని తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి, అయ్యా మీరు ఇక్కడనే కూర్చోండి, ఎక్కడికి పోవద్దని వారికి చెప్పి ఏం చేశాడు? దేవునితో కొండపైకి పోయాడు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 10 రోజులు అయింది. ఇక ఒక దుష్ట బుద్ధి ఒకరికి కలుగుతుంది కదా, అలా ఒకరికి కలిగింది. అయ్యా మమ్మల్ని ఐగుప్తు నుంచి నడిపించినటువంటి మోసే అనేటటువంటి వాడు కనబడతలేడు, ఏడికి పోయిండు. అయిపోయిందా? మోసే అనేటోడు కనబడతలేడయ్యా, ఎక్కడికి పోయిండో, వాడు ఏమైపోయిండో మాకు తెలియదు. ఇక మమ్మల్ని తీసుకొచ్చి అరణ్యంలో పెట్టిండు, మేము ఎక్కడికి పోవాలి? కాబట్టి ఆ మోసే చెప్పినటువంటి దేవుడు ఎవరో మాకు తెలియదు. ఏం చేద్దాము? అహరోనును శోధిస్తూ ఉంటున్నారు. దేవుడు అహరోనును ప్రధాన యాజకుడుగా ఎన్నుకున్నాడు అని అంటే, ఇక్కడ అహరోను ఏం చేస్తున్నాడు? అయ్యా మీ బంగారం అంతా తీసుకొని రండి, మీకు ఒక దేవుణ్ణి సిద్ధం చేసిస్తాను అని అహరోను అని అంటున్నాడు. ఎంత దౌర్భాగ్యం కదా ప్రియమైన దేవుని బిడ్డలారా! అక్కడ ఒక బంగారు దూడను తయారు చేసుకునే అంతగా దిగజారిపోయారు మనుషులు. దేని కొరకు? ఆత్మ సంబంధమైన కార్యములు చేసి నడిపిస్తున్నటువంటి దేవుని మరిచి శరీర రూపమైనటువంటి ఒక రూపము వారి ఎదుట కనబడడానికి ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు తమ్మును తాము అపవిత్రపరుచుకునేటువంటి వారుగా మనకు వారి దేవుని ఎదుట కనబడినట్లుగా చూస్తాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము దేవుని ఎదుట మనల్ని మనము ఏ విధంగా ప్రత్యక్షపరచుకుంటున్నాము? దేవుని ఎదుట మనల్ని మనము ఏ విధంగా కనపరుచుకుంటున్నాము? ఈ లోకంలో రాత్రి పడుకోవడము, ఉదయం 6 గంటలకు లేవడము, బ్రేక్ఫాస్ట్ చేసుకోవడము, డబ్బాలు కట్టుకోవడము, పనికి పోవడము, సాయంత్రం 6:30కు రావడము, మరలా చేసుకోవడము, మళ్ళా భోజనం చేయడము, తినడము, పండుకోవడము. ఇంకా ఈ మధ్య కాలంలో ఏదైనా 1 గంట 2 గంటలు దొరికితే ఫోన్ చూసుకోవడము. ఇదేనా మానవుని యొక్క జీవిత లక్ష్యము? ఇదేనా దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటున్నటువంటిది? ఇదేనా దేవుడు మనకు ఈ లోకములో ఈ శరీరముతో పనికి మనల్ని పెట్టాడా? దేని కొరకు మనల్ని నియమించాడు? ఎందుకొరకు మనల్ని రక్షించాడు?
దేని కొరకు? మనం ఎక్కడో అన్య ద్రాక్ష వల్లిలో ఉంటుండగా దానిని వేరుపరిచి క్రీస్తులో మనల్ని అంటుపట్టి మనల్ని తన బిడ్డలుగా దేవుడు ఎందుకు చేసుకుంటున్నాడు? ఈ కార్యమును మనం మరచిపోయి ఏ కార్యములు చేయడానికి మనల్ని మనము సిద్ధపరచుకొని మనం ముందుకు వెళుతూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పని చేసుకోవడం తప్పని నేను అనడం లేదు, కానీ నీ పని చేస్తూ ఇతరుల క్షేమాభివృద్ధిని నీవు పరీక్షించకపోతే నీవు ఏ విధంగా దేవుని ఎదుట నీవు ప్రత్యక్షపరచుకొనగలవు అనేటటువంటి ఆలోచన నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారి యొక్క సాక్ష్యము నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే. బ్రతకడము అని అంటే అందరము బ్రతుకుతాము, నేను నువ్వు అందరము బ్రతుకుతూ ఉంటున్నాము. దేని కొరకు బ్రతుకుతుంటున్నామో ఒక నిర్ణయము మనము చేసుకోవాలి. దేని కొరకు బ్రతుకుతూ ఉంటున్నాము? నేను పని చేసి నేను డాక్టర్లు కావాలని బ్రతుకుతున్నావా? ఇంజనీర్లు కావాలని బ్రతుకుతూ ఉంటున్నావా? లేకపోతే ఇల్లు కట్టాలని బ్రతుకుతూ ఉంటున్నావా? కారు కొనాలని బ్రతుకుతూ ఉంటున్నావా? లేకపోతే ప్రతిరోజు పొద్దున్న లేచి మంచిది వండుకొని తిందామని బ్రతుకుతూ ఉంటున్నావా? దేని కొరకు నువ్వు బ్రతుకుతూ ఉంటున్నావో ఆ నిర్ణయము దేవుని ఎదుట నీవు పెట్టాలి. దేవుణ్ణి అడగాలి, అయ్యా ఇదిగో దీని కొరకే నేను బ్రతుకుతున్నాను అని దేవుడిని అడిగి చూడు. అచ్చా నువ్వు బ్రతికేది మంచిదే అని దేవుడు అన్నాడంటే నీకు ఇంకా బాధ లేదు, నువ్వు పరలోక రాజ్య వారసుడవే. కానీ నీవు బ్రతికేటటువంటి బ్రతుకు అది క్రీస్తు కొరకు కాకపోతే ఈ జీవితంలో మనము ఒక పెద్ద పొరపాటు చేసినటువంటి వారముగానే ఈ లోకంలో మిగిలిపోతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఈ శరీరముతో బ్రతుకుటకే మనకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేను ఏమి కోరుకుంటున్నాను? నాకు తోచడం లేదు, ఈ రెండింటి మధ్యన నేను ఇరుకునబడి ఉన్నాను. అయినా కూడా నా క్రీస్తుతో కూడా నేను ఉండాలని నేను ఆశపడుతున్నాను అని పౌలు గారు అంటూ మరలా అంటాడు, అయ్యా నేను ఈ శరీరాన్ని వదిలిపెడితే ఇక్కడ దేవుడు నాకు ఇచ్చినటువంటి పని ఏమైపోతుంది, కాబట్టి మీ కొరకు బ్రతికి ఉండడము నాకు అవసరమై ఉన్నది అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటిది? మన కొరకు మనం బ్రతుకుతూ ఇతరుల కొరకు బ్రతకవలసిన వారముగా మనం ఉన్నాము. సువార్త ప్రకటనలో మనము ముందుకు కొనసాగవలసినటువంటి వారముగా ఉన్నాము. మన సువార్త మనము నోరు తెరిచి మనము చెప్పకపోతే ఎదుటి వారికి అర్థము కాదు. ప్రియులారా, నేను చెప్పాను కదా, మీకు సువార్త ప్రకటించరాకపోతే మీరు సంఘములో చెప్పినటువంటి సాక్ష్యము వారి ఎదుట మీరు ఒక్కసారి ఒప్పుకోండి. అదే సువార్త, అదే వారి జీవితాన్ని మారుస్తూ ఉంటుంది. కానీ నీవు సువార్తను ప్రకటించకపోతే లాభం ఏమిటిది? ప్రియులారా, నిన్న మీటింగ్ లో డాక్టర్ మోహన్ బాబు గారు ఆయన మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్రంలో 30,000 సంఘాలను వారు ఇప్పటి వరకు గుర్తించాలి. ఇంకొక 10,000 సంఘాలు ఉన్నాయి, వీటిని కూడా గుర్తించాలి. అంటే 40,000 సంఘాలు గుర్తించినట్లయితే ప్రతి సంఘము ఒక సంఘం అంతా కలిసి ఒక అన్యజనుని దేవుని సువార్తను ప్రకటించగలిగితే నెలకు ఒక్కరికి సువార్త 40,000 సంఘాలు చేస్తే ఎంతమంది రక్షింపబడతారు? నెలకు 40,000 మంది రక్షింపబడతారు. 10 లక్షల మంది, ఒక 4 లక్షల మంది ప్రకటించారు, 5 లక్షల మంది రక్షింపబడడానికి ఒక సంవత్సర కాలము సరిపోతుంది. ఇది ఏం ఒక గురి, వారికి ఉన్నటువంటి గురి అది. మనమేమి గురి కలిగి ఉన్నాము? మనకి ఏది అవసరమో కూడా మనకు తెలియకుండానే బ్రతుకుతూ ఉంటున్నాము. పిల్లల మనకి ఏది అవసరమో మనకు తెలియదు. దేవుడు ఇచ్చాడు కదా, పొద్దున్న లేచాము కదా, పనికి పోయాము కదా, కష్టపడ్డాము కదా, డబ్బులు తెచ్చుకున్నాము, వండుకున్నాము, తిన్నాము, పన్నాము, అవసరమైతే టీవీలు చూసాము, సీరియళ్ళు చూసాము, లేకపోతే ఇంకొకటి చూసాము, అది కూడా లేకపోతే కరెంటు పోతే ఫోన్ ఉన్నది, ఎట్లయినా దాంట్లో పెట్టుకొని ఇక 150 రకాలైనటువంటి ప్రోగ్రాములు చూడవచ్చు, కంటికి నిద్ర వచ్చినప్పుడు పండుకోవచ్చు, మేలుకు వస్తే లేవచ్చు, మళ్ళా కడుపు నిండా తినవచ్చు, మన పని మనం చేసుకోవచ్చు. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు అనేటటువంటిది మానవుని యొక్క జీవితంలో నుండి మాయమైపోయింది అనేటటువంటి విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన చెప్పినటువంటి మాట, అయినను నేను శరీరములతో బ్రతుకుటకు మీ కొరకు నాకు అవసరమై ఉన్నది అని పౌలు గారు చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పినటువంటి మాట లూకా సువార్త 12వ అధ్యాయము 50వ వచనము. అయితే నేను పొందవలసిన బాప్తిస్మము అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను అని యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటున్నారు.
నేను పొందవలసినటువంటి బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఇబ్బంది పడుచుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మానవ శరీరముతోనే ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన అంటున్నాడు, శిలువ మరణము అనేటటువంటి ఆ బాప్తిస్మం పొందు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటున్నాను. ఈ ఇబ్బంది ఎంతకాలం ఉందయ్యా? ఇబ్బంది ఎంతకాలం ఉంది? ఉదయకాలము ఆయనను అంతకు ముందు రోజు రాత్రి ఆయనను బంధించారు. ఆ దినమంతా ఆయనను శ్రమ పెట్టారు, హింసించారు. ఆయన మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ఆ శరీరమును ఆయన వదిలిపెట్టేసి ఆత్మదేవుని వద్దకు వెళ్ళింది. 3 దినాలు సమాధిలో ఉన్నాడు. ఆ ఇబ్బంది అంతా తొలగిపోయింది. మహిమ శరీరముతో దేవుని రాజ్యానికి చేరుకున్నాడు. మన ఇబ్బంది తొలగిపోవాలి అని అంటే ఈ లోకములో నేను ఆర్థిక ఇబ్బంది, అనారోగ్య ఇబ్బంది, ఇంట్లో కుటుంబ కలహాల ఇబ్బంది, నేను పనిచేసే దగ్గర ఇబ్బంది, లేకపోతే సొసైటీలో ఇబ్బంది, లేకపోతే భార్య భర్తలతో ఇబ్బంది, బిడ్డలతో ఇబ్బంది, కులంలతో అత్తమామలతో ఇబ్బంది, అన్ని ఇబ్బందులు ఎప్పుడులారా దేవుడు అంటున్నాడు, నేను పొందవలసిన బాప్తిస్మము పొందు వరకు నేను బహుగా ఇబ్బంది పడుతూ ఉంటున్నాను. ఎందుకొరకో తెలుసా? అది నీ కొరకే. ఆ పాప క్షమాపణ నీకు రావాలి ఎలా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మనోవేదన పడుచు, ఇబ్బంది పడుచు, తమ కారుతున్నటువంటి చెమట రక్తము అనేది నేల పానాపరముగా పోయి వరకు ఆయన ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. కానీ ఆ ఇబ్బందిని మనము జ్ఞాపకం చేసుకోలేక మన ఇబ్బందులను మాత్రమే మనము జ్ఞాపకం చేసుకుంటూ మన కొరకు ఇబ్బంది పడినటువంటి దేవునికే మన ఇబ్బందులను మరలా చెప్పుకుంటున్నాము. కానీ ప్రభువా, నీవు నా కొరకు ఇబ్బంది పడ్డావు, ఇదిగో నేను ఇప్పుడే నీ కొరకు పానార్పణముగా పోయబడడానికి నా శరీరమును ఇబ్బంది పెట్టుకుంటున్నాను అని మనము చెప్పలేకపోతే ఈ జీవితంలో ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి క్రైస్తవత్వం లేదు అనేటటువంటిది ఖచ్చితంగా మనము చెప్పగలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఎందుకు ఈ లోకంలో మానవుడు జీవిస్తున్నాడు అని అంటే ఎక్కడైతే పాపము విస్తరించబడిందో అక్కడ దేవుని యొక్క కృప అపరిమితముగా విస్తరించబడి ఉంది. ఆ కృపను బట్టి నీవు జీవిస్తున్నావు. కానీ నీ క్రియలు, నీ యొక్క మంచితనము గాని, నీ యొక్క ఉద్దేశములు గాని, నీ అన్నము గాని, నీ జ్ఞానము గాని, నీ డబ్బు గాని నీవు జీవించజేయడం లేదు అనేటటువంటి విషయము నువ్వు జ్ఞాపకము చేసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఒక్కసారి ఈ ఉదయకాలము పౌలు గారి సాక్ష్యాన్ని మనము కూడా పొందుకుందాం. అయ్యా, నా మట్టుకు నీవే ప్రభువా, ఒకవేళ నీవు నన్ను పిలిచావా, నా మరణం నీ దృష్టికి విలువగలిగినటువంటిదిగా ఉండాలి. ఈ లోకంలో నా శరీరాన్ని ఎవరు ముట్టకపోయినా పర్వాలేదు, ఎవరు తీసి బొమ్మలేకపోయినా పర్వాలేదు, శరీరం కులిపోతుంది, ఎవరి దగ్గర తీసుకొని పోయి ఎక్కడో తవ్వి పడేస్తాడు. కానీ ఆత్మ మాత్రము ఎక్కడ ఉండాలి? నీ దేవుని దగ్గర నీ ఆత్మ లేకపోతే లాభం ఏమిటిది ప్రియులారా? ఈ లోకములో నీవు జీవించిన ఈ శరీరముతో నీవు కష్టపడిన పనికి ఫల సాధనము ఏమిటి అనేటటువంటిది ఒకసారి ఆలోచించాలి. నాది అనుకునేటటువంటిది ఏది నీతో రాదు. ఆఖరికి నాది అనుకుని నీవు వేసినటువంటి పట్టుబట్టలు, వస్త్రాలు కట్టినటువంటి ఈ శరీరం కూడా నీతో రాదు. పోనీ నీ ప్రేమించినటువంటి నీ బిడ్డలు, నీ కుమారులు, నీ భర్త, నీ భార్య ఎవరైనా దాన్ని హత్తుకొని ఉంటారా అని అంటే వారు కూడా ఎవరు ప్రేమించరు. 1 దినము, 2 దినములు, 3 దినములు, శోక దినములు. ఆ తర్వాత ఎవరి పనులు వారివి, ఎవరి జీవిత విధానము వారిది, వారి కార్యములలో వెళతారు. ఎందుకు రకానంటే బ్రతకాలి అని అంటే ఏం చేయాలి? తినాలి. కాబట్టి ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనగా దేవుడు మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, శ్రేష్టమైనటువంటిది, ఫలభరితమైనటువంటి జీవితాన్ని, కుటుంబాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనలో ఉన్నటువంటి లోపాలను పక్కన నెట్టి ప్రభువా, నీ కొరకు జీవించడానికి నేను సమర్పించుకుంటున్నాను అని ఒక్కసారి నువ్వు ప్రార్థన చేయి. ఎందుకొరకనగా ఇన్ని రోజులు మనము మన కోసమే అడుక్కున్నాం. ఈ అడుక్కునే వారముగా మనము ఉండొద్దు ప్రియులారా. మనం ఏ విధంగా ఉండాలి? మనం ఆశీర్వదించే వారముగా ఉండాలి. మనమున్న చోట అభివృద్ధి ఉండాలి. మనము నిలవబడిన చోట ఆశీర్వాదం ఉండాలి. మనము నిలవబడిన చోట కృప నిలిచి ఉండాలి.
మనం ఎక్కడైతే నిలువబడతామో అక్కడ ప్రజలు ఆనందముతో జీవించాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. యోసేపు ఐగుప్తులో ఉన్నందుకు యోసేపును బట్టి దేవుడు ఐగుప్తును ఆశీర్వదించాడు. నీవు నిలువబడిన చోటు నీ చుట్టూ ఉన్న ప్రజలందరూ ఆశీర్వదింపబడేటటువంటి ఒక జీవన విధానమును మనము కలిగినటువంటి వాళ్ళముగా లోకంలో జీవించాలి. మనం ఎప్పుడు ఇట్లనే ఉంటాము, ప్రభువా ప్రభువా ప్రభువా. దేవుడు అంటున్నాడు, నేను నీ కొరకే ఇబ్బంది పడుతున్నానయ్యా అని. దేవుడు ప్రాణం పెట్టినప్పటికీ నీవు ఇబ్బంది పడ్డా సరే, నువ్వు నీ ప్రాణం అయినా సరే, నువ్వు బల్లంతో గోపించుకున్నా సరే, నీవు ముందు నా ఇబ్బందే నువ్వు తీర్చాలి. నాకు రోగం ఉంది, ముందు అది తీసేయి. నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అవి తీసేయి. కుటుంబంలో కొట్లాడలు ఉన్నాయి, ఇవి తీసేయి. నాకు అవి తీసేయి. నాకు కార్లు ఇవి, నాకు బంగ్లాలు ఇవ్వాలి. ఇంకా దేవుని ఇబ్బంది పెడుతున్నాను. కానీ ఒకసారి నీ కొరకు నన్ను నేను ఇబ్బంది పెట్టుకొని, ఇదిగో ప్రభువా నీ కొరకు బాణార్పణముగా పోయినకు నన్ను నేను సిద్ధపరుచుకొని, ఇదిగో నీ సన్నిధిలో నిలువబడ్డానని ఒక్కసారి దేవుని కొరకు మనల్ని మనము సమర్పించుకుందాం. ఎందుకో తెలుసా? ప్రకటన గ్రంథం ముగించుకుందాం మనం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రభువునందు మృతి నొందిన మృతులు ఎవరట? గట్టిగా చెప్పాలి, వినబడతలేదు. దేవుడు ఏమంటున్నాడు? నీతిమంతుల మరణము దేవుని దృష్టికి విలువ కలిగినటువంటిది. ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు. కాబట్టి వారి క్రియలు వారి వెంట పోతాయి. ఏ క్రియలు పోతాయి? ఏం పోతాయి? అనేక క్రియలు లోకములో చేస్తాము. క్రీస్తు కొరకు నీవు పడినటువంటి క్రియలు అవి నీ వెంట సాక్ష్య రూపముగా దేవుని ఎదుట నిలువబడేటటువంటివిగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వినడానికి నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని అనుకోవడము సులభము, దాన్ని ప్రాక్టికల్ గా చేయడము చాలా కష్టము. కానీ కష్టాన్ని నష్టంగా ఎంచుకొనక దేవుని ఎదుట మనల్ని మనము సిద్ధపరచుకొని ఆయన సన్నిధిలో కొనసాగవలసిన వారముగా ఉంటున్నాం. అటువంటి గొప్ప కృప దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో మనందరికీ దయచేయును గాక. ఆమేన్.